శ్రావణ మాసం మొదలు కాబోతుంది కదండి. శ్రావణ మాసంలో ముఖ్యంగా పాటించాల్సిన వ్రతాలు, నోములు, అలాగే శ్రావణ మాస ప్రత్యేకత గురించి మనం ఇప్పుడు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంత రామశర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, శ్రావణ మాసంలో ముఖ్యంగా ఏ వ్రతాలు, నోములు చేసుకోవచ్చు? అలాగే ముఖ్యంగా చూసుకుంటే మనకు మంగళగౌరి వ్రతం అని వివాహితలు ముఖ్యంగా పాటిస్తూ ఉంటారు. అందులో పాటించాల్సిన నియమాలు, పూజా విధానాలు ఎలా ఉంటాయండి? ఇక్కడ మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండగల్లో మనకి అమ్మవారిని ఆరాధించే పండగల్లో మాత్రం శ్రావణ మంగళగౌరి వ్రతాలు ఒకటి వస్తుంటాయి. మంగళగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతము, ఈ రెండు కూడా అమ్మవారి అనుగ్రహం కోసంగా పాటించేటువంటి వ్రతాలు ముఖ్యంగా. అయితే ఇక్కడ మంగళగౌరి వ్రతము అంటే అసలు ఎవరి మంగళగౌరి అంటే పార్వతీదేవే మంగళగౌరిగా చెప్పబడుతుంది. మనకి వివాహాల దగ్గర నుంచి లెక్క వేసుకుంటే వివాహాల్లో కూడా అమ్మాయితో పూజ చేయించేటప్పుడు అమ్మాయి వివాహ వేదిక ఎక్కే ముందే గణపతి పూజ చేయించి తర్వాత పుణ్యాహవాచనం అదంతా కూడా అక్కడ బ్రాహ్మణులు చేయించి ఆ తర్వాత ముందుగా మంగళగౌరిని ఆరాధించిన తర్వాత అమ్మాయిని పీటల మీదకి తీసుకురావడము చేస్తూ ఉంటారు. ఎందుకు ముందుగా మంగళగౌరిని ఎందుకు చేస్తూ ఉంటారు మరి అంటే అక్కడ అంతరార్థం ఏంటంటే మంగళగౌరి అనగానే మంగళప్రదమైనటువంటి గౌరి. మంగళప్రదము అంటే ఒక ఆడవారికి మంగళప్రదం ఏమిటి అన్న విషయానికి వస్తే తను నిండు ముత్తైదువుగా ఉండడమే మంగళప్రదము. ముందుగా చెప్పాలి అంటే తను ఎప్పుడూ కూడా తన ముత్తైదువు తనంతో కలకల్లాడుతూ తన ఆయుష్ మొత్తం కూడా ముత్తైదువు తనంతో ఉండాలి. ఇంకా ఆడవారు బాగా కోరుకునేది ఏంటి అంటే నేను మరణించినా కానీ ముత్తైదువుగానే అంటే నా భర్త కంటే ముందే మరణించాలి, నా భర్త ఒడిలో మరణించాలి, ముత్తైదువుగా మరణించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అంటే చూడండి, ఒక్క ముత్తైదువు తనానికి ఎంత బాగా ప్రాధాన్యత మన స్త్రీలు ఇచ్చారు. అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మరి దాన్ని ఇచ్చేటువంటి దైవం కూడా అంత ప్రాధాన్యత కలిగి ఉండాలి. దానికి తార్కాణంగానే మనకి ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటాము, పార్వతీదేవిని. మరి పార్వతీదేవినే ఎందుకు పూజిస్తాము? మనకు చాలామంది అమ్మవార్లు ఉన్నారు కదా, పార్వతీదేవినే ఎందుకు పూజిస్తాము అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే శివుడు హాలాహలాన్ని మింగి ఉన్నారు. అయినా కానీ తన భర్తకి ఏమీ కాకుండా తను ఉన్నది. అంటే ఎంత కష్టం వచ్చినా కానీ ఏమీ కాదు అన్నట్లుగా తన భర్త ఉండి ఉన్నారు. లోకాన్ని మొత్తం కూడాను తనలో లయం చేసుకునేంత గొప్ప శక్తివంతుడు పరమేశ్వరుడు కదా. మరి ఆయన భార్య కూడా అంత శక్తి కలిగిందే అయి ఉంటుంది కదా. తన భర్త ఎంత గొప్పగా లోకంలో ఉన్నటువంటి పాపపుణ్యాలన్నీ కూడాను తనలో లయం చేసుకొని ముక్తిని ఇస్తూ ఉంటాడు కదా. మరి ఆమె భర్త అంత గొప్పవాడైనప్పుడు ఆమె కూడా అంతే గొప్పగా ఉండగలిగేంత పతివ్రత కదా. కాబట్టి మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఈ మంగళప్రదమైనటువంటిది తన ముత్తైదువుతనం ఎంతో ప్రతి స్త్రీకి కూడా ముత్తైదువుతనం అంత గొప్ప మంగళప్రదమైనటువంటిది ఇంకొకటి లేనే లేదు. కాబట్టి మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇది 5 సంవత్సరాల పాటు ఆచరిస్తూ ఉంటారు. పెళ్ళైన క్షణం నుంచి లెక్క వేసుకుంటే శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా సరే మొదటి పెళ్ళైన తర్వాత మొదటి వచ్చేది శ్రావణ మాసం నుంచి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని తర్వాత ఉద్యాపన చేసుకుంటారు. అందుకే చూడండి, ఈ దీంట్లో కూడా ఈ కథలో కూడా అంతర్గతంగా ఏమొస్తుంది అంటే ఈ మంగళగౌరి కథలో కూడా భర్త అల్పాయుష్కుడు కావడము, తన పాము కరిచి చనిపోవడము, ఈ అమ్మాయి వధువు ఎవరైతే ఉందో నూతన వధువు ఆమె కూడా తన తల్లితో పాటు మంగళగౌరి వ్రతంలో కూర్చొని ఆ వ్రతాన్ని ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండడము,
వాయినాలు ఇవ్వడము, తీసుకోవడం, ఇటువంటివన్నీ ఈ అమ్మాయి కూడా చేస్తూ ఉండడం చేత అమ్మవారికి ఈ అమ్మాయి మీద ప్రీతి కలిగి తన భర్త యొక్క మృత్యువు ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా దాటించవచ్చు, ఆ మృత్యువు రాకుండా ఎట్లా దాటించవచ్చు అనేది మొత్తం కూడా అమ్మవారు ఈ వధువుకు కలలో కనపడి చెప్పడము. ఆ విధంగానే అమ్మవారు ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా అమ్మాయి చేసి తన యొక్క భర్త యొక్క అల్పాయుష్కుడైనటువంటి తన భర్త ఆయుష్ని పెంచడము చేసింది. అంటే చూడండి, మృత్యువు సైతం కూడా దాటించుకొని ఇంకొన్నాళ్ళు ముందుకు ఉండవచ్చు. అంటే ఆయువు తక్కువగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆయుర్ధార్యం పెంచుకునేంత గొప్ప వ్రతం ఈ మంగళగౌరి వ్రతం. ఇక్కడ కనుక మనం తీసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఈ మంగళగౌరి మంగళప్రదం అని చెప్పాము. ఇందులో ఇంకా మన ఆడవారి గొప్పతనాన్ని చెప్పాలి అంటే ఏ స్త్రీ అయినా సరే మన భారతదేశంలో పుట్టి పెరిగి ఏ దేశంలో అన్నా ఉండని, ఇంకా ఆ స్త్రీలు మన భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి స్త్రీ కూడా గొప్పతనం ఏంటంటే తనకు తానుగా ఇది కావాలి నాకు అని చెప్పేసి ఎక్కడా కూడా పూజలు చేసుకోదు. తన పూజ మొత్తం కూడా తన కుటుంబ శ్రేయస్సు కోసమే చేస్తుంది. నా కోసం ఇది ఉంది, ఇది చెయ్యాలి అనేది ఎక్కడా ఉండదు. చూడండి, అది మన స్త్రీ గొప్పతనం, మన భారతదేశంలో మన సాంస్కృతిక గొప్పతనం అది. కాబట్టి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో తనతో పాటుగా తన కుటుంబం మొత్తం కూడా శ్రేయస్సు కలిగి ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఈ మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో చేస్తూ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండండి. దయచేసి ఎవ్వరు చేసినా సరే భక్తి శ్రద్ధలు కలిగి చేస్తూ ఉంటే తప్పకుండా ఆ మంగళగౌరి యొక్క అంటే పార్వతీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది. విధి విధానాలు అంటే పూజకి కావాల్సిన వస్తువులు కానివ్వండి, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చేయాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? ఇక్కడ పూజా విధానము అంటే అందరికీ తెలిసిందే. పూజా విధానము గణపతి పూజ చేయడము, తర్వాత అమ్మవారిని పసుపు గణపతిని చేస్తాం కదా, పసుపు గణపతి మనం ఈ విధంగా చేస్తూ ఉంటాము, చేసి దాన్ని పూజిస్తూ ఉంటాము. అలానే చేస్తూ మధ్యలో కొంచెం గుంటలాగా వచ్చి ఇటు ఇటు రెండు వైపులా కోనలాగా వచ్చి చేస్తూ ఉంటారు. అది మంగళగౌరిగా చెప్తూ ఉంటాము. అలా చేసుకొని ఎండు కొబ్బరి చిప్పలో పెట్టుకొని ఆ ముద్దని అమ్మవారిగా తయారు చేసిన ముద్దని ఎండు కొబ్బరి చిప్పలో పెట్టి పూజించాలి. షోడశ ఉపచార పూజ చేయాలి. అంతే. ఇక్కడ నవగ్రహారాధన కానీ కలశాలు కానీ ఏది అవసరం ఉండదు. ఒక అమ్మవారు అంతే. పసుపు కుంకుమ గంధము అక్షతల దగ్గరికి వచ్చేస్తే చాలామంది చేసేటువంటి చిన్న తప్పు ఏంటంటే అది తెలిసిగా చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ అందరూ చాలా వరకు చేసే తప్పు ఏంటంటే అక్షింతలు ఎరుపు అక్షింతలు కలుపుతారు. దయచేసి ఎరుపు అక్షింతలు కలపవద్దు. ఎరుపు అక్షింతలు అశుభం సమయంలో కలుపుతారు. కాబట్టి మనం ఏ పూజలో అయినా ఎరుపు అక్షింతలు దయచేసి వాడకండి. అక్షింతలు కలిపే విధానం కూడా ఉంటుంది. తెల్లటి బియ్యం తీసుకుంటాము, దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి వేస్తాము, తర్వాత పసుపు వేసి కలపాలి. అలా కలిపి ఉన్నది మాత్రమే, ఆవు నేతితో కలిపి ఉన్నది మాత్రమే పూజకి ఉపయుక్తకరంగా ఉంటుంది. లేదు అంటే ఆవు నెయ్యి లేదు అంటే ఖచ్చితంగా అభిషేకం చేస్తాం కాబట్టి ఆవు నెయ్యి కొద్దిగైనా ఉంటుంది. కొంతమందికి అభిషేకం లేదంటారు, అభిషేకం లేదు అన్నమాట వస్తుంది. ఖచ్చితంగా అభిషేకం అనేది ఏ ఇంట్లో ఎవరికైనా ఉంటుంది. నాకు చాలామంది తటస్థపడ్డారు, అభిషేకం మాకు లేదండి అని. అది లేని మాట, ఎందుకంటే మంత్రంలోనే ఉంటుంది. ఉపచారిక స్నానం అన్నప్పుడు శుద్ధోదక స్నానం, పంచామృత స్నానం, తర్వాత వస్త్రం, ఇలా మంత్రంలోనే ఉంటుంది. కాబట్టి లేదు అన్నమాట లేదు. అలా పంచామృత స్నానం చేయిస్తాం కాబట్టి మన ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆవు నెయ్యి కొద్దిగన్నా ఉంటుంది కాబట్టి ఆ అక్షతలు కలిపేటప్పుడు ఆ విధంగా కలపండి. పసుపు గంధము కుంకుమ అక్షతలు పువ్వుల విషయానికి వస్తే వాసన ఉన్న పూలు మాత్రమే పెట్టండి. వాసన లేని పూలు ఏ భగవంతుడికి పెట్టడానికి లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలి అంటే అమ్మవారికి బాగా ఇష్టమైన పువ్వు మందార పువ్వు, ఎర్ర మందారం చాలా ఇష్టము. ఆ మందారం కూడా ఇలా వికసించి ఉంటే మధ్యలో ఇలా అప్పుడు వస్తూ ఉండాలి.
మధ్యలో పుప్పొడి వచ్చినటువంటి మందార పువ్వు భగవంతుడికి పెడితే ఇంకా మంచిది. అలా ఎర్ర మందారాన్ని తీసుకోండి. మందారాల్లో చాలా రకాలు హైబ్రిడ్ ఏవేవో వస్తున్నాయి. దయచేసి వెనకటి మందారం సాంప్రదాయ సిద్ధంగా మనం వెనకటి నుంచి మన పెద్దవాళ్ళు ఎటువంటి మందారాన్ని వాడుతున్నారో అటువంటి మందార పూలు వాడండి. సెంటు గులాబీ అని వాడతారు, దయచేసి అటువంటి వాడకండి. హైబ్రిడ్కి సంబంధించిన ఏ పువ్వు దయచేసి వాడవద్దు. అలా కాకుండా చక్కగా మంచి పూలతో సువాసన ఉన్న పూలు, మల్లెపూలు కానీ ఏదైనా పూలు వాడుతూ, బంతి పూలు వాడకూడదు. బంతి పూలు డెకరేషన్కి మాత్రమే. ఇక్కడ పూలు వేసేటప్పుడు ఇంకా మనం చేసేటువంటి తప్పు పని ఏంటంటే, ఒక పువ్వు ఈ విధంగా ఉంటే రెక్కలు విడదీసి వేస్తాం, లేదు రెక్కలు విడదీసి అక్షింతల్లో కలిపి అక్షింతలు ఆ పూలు కలిపి వేస్తాము. దయచేసి రెక్కలు విడదీయకూడదు, గుర్తుపెట్టుకోండి. రెక్కలు విడదీసిన పువ్వు పూజకి పనికిరాదు. అది ఇటువంటి చాలా నియమాలు, ఇటువంటి చాలా తప్పులు మనం చేస్తూ ఉన్నాము. నియమాల్ని అనుసరించి భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటేనే మనకి మంచిది, భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. లేదు అంటే మనం చేసిన పూజ వ్యర్థం కాదు, కానీ పూర్తి స్థాయిలో భగవత్ అనుగ్రహాన్ని కోల్పోతాము.